దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మనలను ప్రేమించి రాత్రంతా చక్కటి నిద్ర, చక్కటి మెలకువను మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో దేవునితో గడిపే మంచి భాగ్యమును మనందరికీ అనుగ్రహించినందుకు మనందరం మన ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. 2024 సంవత్సరం జూలై నెల 9వ తారీఖు కొరకు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటూ ఉన్నటువంటి ఆయన మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 2-3 వచనాలను మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 2-3 వచనాలు. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర కృపా సత్య సంపూర్ణుడైన దేవ, మీ ప్రశస్తమైన నామానికి నైనా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, పరలోకమన్న అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ కార్యక్రమంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రమయ్యా ప్రభా. అయ్యా, ఇది నాన్న ప్రభా, మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి మాటను బట్టి మీకు స్తోత్రాలు నైనా. మీరేనైనా మీ స్వరాన్ని మాకు వినిపించండి. నిలబడుచు ఉండగా ప్రభా, నిలబడుచు ఉన్న నేను అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమునైనా ఓటిక్కున్నాను ప్రభా. నన్ను మరుగు చేసుకోండి, నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. ప్రతి ఒక్క బిడ్డతోనైనా మీరు మాట్లాడి ప్రభా, ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా మీ వాక్యముతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలో భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలట ఈ రోజున ఎలా ఉన్నారంటే ఒకరితో ఒకరు అబద్ధములాడుతూ ఉన్నారట. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుతా ఉన్నారట. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ ఆయన కోసి వేస్తాడు. జాగ్రత్త, నాలుక జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున ప్రజల హృదయాలు ఎలా ఉన్నాయంటే మోసముతో నిండిపోయి ఉన్నాయి. ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని హృదయంలో మోసం పెట్టుకొని నాలుకలతో అట ముఖస్థుతి చేస్తారట. బా, నీకంటే నీ అంత సూర్యుడు లేడురా, నీ అంత వీరుడు లేడురా, ధీరుడు లేడురా, నీ అంత గొప్పోడు లేడురా, నువ్వే కింగ్. హృదయంలోనేమో మోసం, హృదయంలోనేమో ద్వేషం, హృదయంలోనేమో అసూయ, ఈర్ష్య పెట్టుకొని పైకి మాత్రం బా ఏం పొగుడుతారులే. ఈ రోజున ప్రజలు అలాగే ఉన్నారు. ఒకరితో ఒకరు అబద్ధములాడుతూ ఉన్నారు, బెంకములాడుతూ ఉన్నారు, ముఖస్థుతి చేస్తూ ఉన్నారు. ప్రభు అంటా ఉన్నాడు, భక్తుడు అంటా ఉన్నాడు, దేవుడట ఇచ్చకములాడు పెదవులను, బెంకములాడు నాలుకలన్నిటిని కూడా కోసేస్తాడు. జాగ్రత్త. చాలా కింద భాగంలో 4వ వచనం మనం చూస్తారట. వారు అనుకుంటారట, మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారట. మా నాలుకండే మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మేము. ఆపేదెవరు? మాకు దేవుడెవరు? మాకు ప్రభువు ఎవరు? మాకు ప్రభువు? మా ఇష్టం, మాకు దేవుడు లేడు. మాకు దేవుడు మా నాలుక మాకుంది, మాకు మాటలు వచ్చు, మేము మాట్లాడతాం. చాలా మంది హృదయంలో అదే అనుకుంటా ఉన్నారు. నాకు అడ్డు చెప్పేది ఎవరండి? నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా. అటువంటి వారితోనే దేవుడు అంటా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో, జాగ్రత్త, మీ నాలుకను నేను కోసేస్తా. ఇచ్చకములాడు పెదవులను, బెంకములాడు నాలుకలను ఆయన కోసేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఓరక అబద్ధాలు ఆడతాడు. ఓరక చాలా మందికి నోరు తెరిస్తే అబద్ధం అండి. అది అబద్ధం ఆడొచ్చా, ఆడకూడదా?
మనం వాడే అబద్ధం వల్ల ఎంత నష్టం వస్తుంది, మనం వాడే అబద్ధం వల్ల ఎదుటి వారికి ఎంత ప్రమాదం ఉందని ఆలోచించకుండా అబద్ధం ఆడుతూ ఉంటారు, అసత్యం చెబుతూ ఉంటారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ముఖస్థుతి, అబద్ధములాడటం అన్ని కూడా దేవుని దృష్టిలో భయంకరమైన పాపాలు, భయంకరమైన పాపాలు. నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, వ్యర్థమైన మాటలు పలకకుండా నా నోటికి నేను చెక్కము ఉంచుకుంది అనుకుంటుని. నాలుకతో, మన నోటితో వ్యర్థమైన మాటలు పలకకూడదు. మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. దేవుడు మన నాలుకను మనము కాపాడుకోకపోతే నాలుకను మనం ఆయన కోసేస్తారట. ఈ రోజున చాలా మంది నాలుకతో భయంకరంగా, నా నాలుక ఉంది కదా అని చెప్పి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటోళ్ళని పొడిసే మాటలతో చంపేస్తారు. కొంతమంది మాటల వల్ల కొంతమంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు లేవా చరిత్రలో? సూటిపోటి మాటల వల్ల, సూదుల్లో గుచ్చే మాటల వల్ల ఎంతమంది చరిత్రలో ఆత్మహత్యలు చేసుకున్నారు? కొంతమంది నోటికి పడరాని పాటు పడతా ఉంటారు. నోటిలో బూతులు, అమ్మో బూతులు మామూలుగా రావండి, భయంకరమైన బూతులు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మీ నోట కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపాలి, మీరు ఉచ్చరింపాలి. కానీ మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలైనను మీ నోట రాకూడదు. అవి మీకు తగవు. నాలుకను జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజున బూతులు మాట్లాడకూడదట, సరసోక్తులు మాట్లాడకూడదట. కొంతమందికి ఓరక శత్రులు ఆడుతూ ఉంటారు, ప్రార్థనకు వెళ్తున్న శత్రుల్లో. బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే సరసోక్తులు మనకు తగవు అని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే సరసాలు ఆడుతూ ఉంటారు, పరాయాడోళ్ళతో శత్రులు ఆడుతూ ఉంటారు. సరసోక్తులను, పోకిరి మాటలు మాట్లాడకూడదు. మన నోట దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కృతజ్ఞతా వచనాలే రావాలండి, రావాలి. అందుకని యాకోబు భక్తుడు కదా, నాలుక చిన్న అవయవమైనను అది మీ దేహాన్ని నరకొచ్చుడు అన్న మాటలు మనం గమనిస్తే ఒక చక్కటి మాట యాకోబు భక్తుడు రాస్తారు. యాకోబు పత్రికలో మనం గమనిస్తే ఇక్కడ ఉంటుంది కదా, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవములను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూడండి, నాలుక చిన్న అవయవమే, అందుకని నాకే నరాలు ఉండబట్ట, అందుకని నాలుగు ఎడబడితే తిరిగింది. ఎట్టబడితే మాట్లాడతారు. నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా, ఉప్పు వేసినట్లుగా మాట్లాడాలి. మనం ఉప్పు వేసినట్లుగా కూరలో ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మనం మాట్లాడాల్సిన ప్రాంతంలోనే మనం మాట్లాడాలి. మాట్లాడకూడని ప్రాంతాల్లో నోరు మూసుకొని కూర్చోవాలి. మాట్లాడకూడని ప్రాంతాల్లో. అంతేగాని నోరుంది కదా నేను మాట్లాడతాను, నోరుంది కదా అదిరిపడతాను అంటే దేవుని దగ్గర చెల్లదండి, దేవుని దగ్గర చెల్లదు. నువ్వు నోరుంది కదా అదిరిపడతాను, నోరుంది కదా మాట్లాడతాను అంటే దేవుడు నరకం ఉంది కదా నరకంలో పడేస్తానంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది నాలుకతో అబద్ధములాడతారు, బూతులు మాట్లాడతారు. కొంతమంది అక్కడ మాటలు ఎక్కడ మాటలు అక్కడ చదువుతూ ఉంటారు. ఇదొకటి నాలుగుతో చేస్తే పాపం. ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో చదువుతారు, ఆ ఇంట్లో విషయాలు వచ్చి ఇంట్లో చదువుతారు. చాలా పెద్ద పాపము చేస్తున్నారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాలుక చిన్న అవయవమైన బహుగా అదిరిపడుతుందట. కొంచెము నిప్పు విస్తారమైన అడవిని ఎలాగా తగలబెడుతుందో
ఒక చిన్న అవయవమైనటువంటి నాలుక, ఈ నాలుక మనం కంట్రోల్ చేసుకోకపోతే, ఈ నాలుకను మనం అదుపులో పెట్టకపోతే, ఈ నాలుక ఏం చేస్తుందంటే మన శరీరం మొత్తాన్ని ఆ నరకంలోకి తీసుకెళ్తుంది. మన శరీరం ఉన్నటువంటి భాగంలో ఈ నాలుక శరీరం అంతట్లో కలిపితే నాలుక ఒక భాగం ఒక్క భాగమైన ఉంటుందో ఉండదు. అటువంటి నాలుక శరీరం మొత్తాన్ని నరకంలోకి తీసుకెళ్లిపోతుంది నాలుకను కంట్రోల్లో తీసుకోపోతే. భక్తుడు దావీదు గారు అంటున్నట్టుగా వ్యర్థమైన మాటలు పలకకుండా నా నోటికి నేను చిక్కం కావాలి. మన నోటికి ప్రార్థన, బైబిల్ అనే వాక్యం అనే చిక్కం మన నోటికి పెట్టుకోవాలి. మనం ఈ వాక్యం అనే మన చిక్కం మన నోటికి ఉన్నప్పుడు మనం పాపం మనం నోటితో అనరాని మాటలు మాట్లాడరాని మాటలు మాట్లాడడం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట పెదవులను నాలుకను కోల్చేస్తారంట దేవుడు. కోసేస్తానో జాగ్రత్త, మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే, మీరు అదుపులో పెట్టుకోకపోతే ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బెంకములాడు నాలుకలన్నింటినీ కోసేస్తారంట ఉన్నాడు. ఆ నాలుకలే కాదండి, ఇచ్చకములాడే వాళ్ళ నాలుకలే కాదు, బెంకములాడే వాళ్ళ నాలుకలే కాదు, అబద్ధములాడే వాళ్ళ నాలుకలో, బూతులు మాట్లాడే వాళ్ళ నాలుకలో, సరసోక్తులు మాట్లాడే వాళ్ళ నాలుకలో, పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళ నాలుకలో, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళ మాట్లాడే నాలుకలో, కొండములాడే నాలుకలో ఆయన కోసేస్తాడు, నరకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా మన నాలుకను మనం అదుపులో పెట్టుకుందాం. మన నాలుకను మనం అదుపులో పెట్టుకొని మన శరీరాన్ని నరకానికి వెళ్లకుండా కాపాడుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన. సకలాశీర్వాదములకు కారణపుత్రమైనటువంటి యేసయ్య, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములయ్యా. నా ఉదయకాలం ప్రభావ, పరలోకమన్న అనేక కార్యక్రమంలో ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రమయ్యా. నైనా మా నాలుకను మేము కంట్రోల్ చేసుకొని అదుపులో పెట్టుకుని ప్రభా అయ్యా, మీకు లోబడి ప్రభావం ఏమైనా ఏమి మాట్లాడాలో వాటినే మాట్లాడేవారిగా మేము ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. నేను దావీదు భక్తుడు అన్నట్టుగా వ్యర్థమైన మాటలు పలకకుండా నా నోటికి నేను చిక్కము ఉంచుకొందును అనుకుంటుని అని భక్తుడు అంటూ ఉన్నాడు ప్రభా. మేము కూడా నైనా వాక్యం అనే చిక్కమును మా నోటికి ఉంచుకున్న ప్రభా అయ్యా, పవిత్రముగా పరిశుద్ధముగా మాట్లాడేవారిగా మేము ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీద ముద్రించి వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించండి ప్రభా. కొంతమంది బిడ్డలకి ప్రభావ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానం మీరు దయచేయండి. సమృద్ధితో మీరు నింపండి అయ్యా. మీకు అందుకు ప్రభా ఇది నాన్న జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి, దీర్ఘాయువుతో మీరు నింపండి. ఇంకా అటువంటి జన్మదినాలు, వివాహ దినాలు అనేకమైనవి జరుపుకున్నట్టు నిలబడాలని మీరు బలపరచండి అయ్యా. అయ్యా మీకు వందనాలు. దినాన్ని బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో సమస్తములు మీరుతో ఉండండి. క్షేమాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అయినా మీరే మహిమా ఘనత ప్రభావములను పొందుకోవాలి. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్లో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.